డిసెంబర్ 26, 2004న ఇండోనేషియాలోని ఉత్తర పశ్చిమ సముద్ర తీరంలో 9.2 నుండి 9.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ఫలితంగా 30 మీటర్ల ఎత్తుకు చేరుకున్న అలలతో సునామీ సంభవించింది. ఇది ఆధునిక చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఒకటి. ప్రాణ నష్టపరంగా 2,20,000 మంది కంటే ఎక్కువ ప్రాణాలను బలి తీసుకుంది. అన్నా, ఎలా జరిగింది? చేపల వేటకు వెళ్ళి తిరిగి వస్తుండగా పిడిగిపడి చనిపోయాడు అన్న. ఆ గంగమ్మ తల్లి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందయ్యా? మన పానాలకి దిక్కే లేకపోయి ఆ గంగమ్మ తల్లికి ఇంకా మన మీద కోపం తగ్గలేదయ్యా. ఎంతమందిని బలి తీసుకుంటా. ఇప్పుడు తన భార్య పిల్లలు దిక్కెవరు? ఇతగాడి పేరు రిషి కుమార్. ఆగండి, నేనెవరో కాదండోయ్, ఇతగాడి ఇన్నర్ వాయిస్. ఇదే మా ఊరు. మా ఊరిలో అన్నిటికంటే ముందుగా వెలిగే లైట్ మా లైట్ హౌస్. ఇది మా ఫేవరెట్ ప్లేస్. ఈ చెట్టుకో పేరుందండోయ్, దీనినే లింగాల చెట్టు అంటారు. ఈ ప్రపంచంలో నాకు నచ్చినవి రెండే రెండు. ఒకటి మా బీచ్. ఇక్కడ ప్రజలు తమ భార్య పిల్లల కంటే వలలను బోట్లనే ప్రాణంగా చూసుకుంటారు, ఎందుకంటే ఇదే వాళ్ళ జీవనాధారం అండోయ్. రెండు మా దోస్తి. ఇతగాడి పేరు శ్యామ్. ఇతగాడికి కొంచెం కోపం ఎక్కువండోయ్. వీడి పేరే నాగి. వీడున్నా లేనట్టే. వీడి పేరు గంట. వీడి పేరులాగే వీడి ఫోన్ కూడా మోగుతూ ఉంటుంది. ఈమె మన హీరోయిన్ దీపిక. తన మొహం దీపంలా వెలుగుతూ ఉంటుంది. తనకు మన హీరో రిషి అంటే ప్రాణమండోయ్. ఇప్పుడే డిగ్రీలు పూర్తి చేసుకొని అందరం మా ఊరు వచ్చాం. ఇది మా ఫేవరెట్ ప్లేస్. మీ ఆలోచనలైనా ఇక్కడి నుండే మొదలు పెడతాం. నెక్స్ట్ ఏమైనా డిస్కషన్ ఉంది అంటే అది మా ఫ్యూచర్ ప్లాన్. అరే, ఇదేంటి ఎలాంటి మెసేజ్ పెట్టాడా? రే అరే, నువ్వు ఇటువైపు వెళ్ళు. శ్యామ్, నువ్వు ఇటువైపు వెళ్ళు. రాకు ఏం చేస్తుండే అర్థమవుతుందా? వీడి మొగానికి లవర్ ఉన్నదా? అది నాకు తెలియకుండా. వీడికి లవర్ ఉందంటే నీరాలా నమ్మారా? నాలా కలర్ ఉందా, లేదా నాలా బాడీ ఉందా, లేకుంటే నాలా ఖాళీగా ఉన్నాడా? చెప్పాలింగ్, రాత్రికి ఏదైనా ముద్దులు ఇచ్చినప్పుడు గుర్తుకొస్తున్నా? అరే నేను చెప్పు, మా మీద ప్రాంక్ వీడియో ఏం చేయట్లేదు కదా? చూడు రాకి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య 2% పెరిగిందమ్మా.
ఈ రోజు కూడా ఏదో ఒక చోట ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. వీళ్ళు చనిపోవటానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. అమ్మ తిట్టిందని ఒకడు, భార్య పుట్టింటికి వెళ్ళిందని ఒకడు, లవర్ ఫోన్ చేయలేదని ఒకడు, జాబ్ రాలేదని ఒకడు, 10th పోయలేడని ఒకడు, అప్పులు ఉన్నాయో అని. ఇలా మన దేశంలో రోజు ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోవడానికి ఇవి కారణాలా? నా దృష్టిలో గాలి, నీరు, నిద్ర, ఆహారం ఈ 4 ఉంటే ఏ మనిషి అయినా బ్రతికవచ్చు. ఒక మనిషి చనిపోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలంటే తాగడానికి నీళ్ళు లేనప్పుడు, తినడానికి భోజనం లేనప్పుడు, నిద్రపోవడానికి స్థలం లేనప్పుడు. అన్న ఈరోజు ఏప్రిల్ 1 అయినా మీరు అందరు నా చేతిలో ఏప్రిల్ 2 అయ్యారు. వీడి పేరు రాకీ. వీడు ఎప్పుడు ఏదో ఒక న్యూసెన్స్ చేస్తూనే ఉంటాడు. ఈ ఈ అబ్బాయి అబ్బాయి రోజు మా చేతిలో చచ్చాడు. తెచ్చావురా. హలో, హలో సార్, ఏం చేస్తున్నారు? చెప్పండి మేడం. నేనా? పర్వాలేదు. ఎప్పుడు మేము ఫోన్ చేసిందే ఉంది కానీ అసలు మీరు చేసింది ఏమైనా ఉందా? అసలు మీకు మేము గుర్తున్నామా? అదేమిటి మేడం అంత మాట అన్నారా? మన ఇద్దరికి ఒకటే తేడా, మీరు అడిగారు, నేను అడగలేదు, అంతే. నేను ఏదో ఒక మార్కు ప్రశ్న అడిగితే మీరేటండి 10 మార్కుల ప్రశ్న జవాబిస్తున్నారు. నేను ఏదో ప్రేమగా మాట్లాడడానికి ఫోన్ చేస్తే మీరేమో నా క్లాస్ పీకుతున్నారు. అవునా మేడం? చెప్పు. రిషి, నిన్ను చూడాలని ఉంది రిషి. ఇప్పుడా? నా వల్ల కాదు మేడం. ఈ రోజు మా అన్ని మ్యారేజ్ ఉంది, రావచ్చు కదా? ఎందుకు మేడం? నేను రానని తెలుసుగా. చెప్పు. మీ అన్ని పెళ్లికి రావట్లేదని కోపమా? ఉండండి సార్, మ్యారేజ్ కి టైం అయింది. కింద డాడీ వాళ్ళు వెయిటింగ్. మిస్ యూ. రిషి, మిస్ యూ. ఓకే బాయ్. ఓకే బాయ్. నాన్నా, నాన్నా, ఏం నాన్న, ఏం జరిగింది? నాన్న, చాలా రోజుల నుంచి ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగు నాన్న. నీకు వేటకెళ్ళడం ఎంతో ఇష్టం కదా నాన్న, నాకెందుకు నేర్పించలేదు నాన్న? ఎందుకంటే నేను పడిన కష్టం నువ్వు పడకూడదు నాన్న. ఎంతో ఇష్టంగా వేటకెళ్తారు కదా నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడు నాన్న, నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా మా తాతగారు తెల్లవారుజామున వేటకు వెళ్తుండగా పడవ మగ్గొచ్చింది. 2 రోజుల తర్వాత శవం దొరికింది. ఆ తర్వాత నేను, మా నాన్న, మీ బాబాయ్తో కలిసి వేటకు వెళ్ళాం. వెళ్ళిన కొన్ని గంటలకే గాలివాన, ఉరుములు మెరుపులు చాలా ఎక్కువయ్యాయి. వెంటనే మీ తాతగారి మీద ఒక పిడికి పడి అక్కడే చనిపోయాడు. ఇవన్నీ నీకు ఎందుకు లేరా? బాగా చదువుకో నాన్న. సరే పద, ఇంటికి వెళ్దాం. హలో, చెప్పేవి. బయటికి వెళ్దామన్నా బేబీ. వెళ్దామని చెప్పానుగా. నీకు నచ్చినోడికి ఫోన్ చేసి రప్పించుకోరా. మచ్చా, చెప్పు మచ్చా. మీరు మమ్మల్ని కొట్టేస్తున్నారు. ఎవడ్రా వాడు? నువ్వు రా మచ్చా.
ఆగు, నేను ఆగమనేది నీ మంచికే. వాడి గురించి మీకు తెలియదు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లాంటోడు. అదంతా ఇప్పుడు ఎందుకులే. వీడిని ఎందుకు కొడుతున్నారో చెప్పండి ముందు. వీడి నా చెల్లితో ఫోన్ మాట్లాడుతున్నాడు వీడు. చూడు బ్రో, వాడు ఫోన్ చేయడమే నీ ప్రాబ్లం అయితే ముందు నీ చెల్లికి చెప్పు వాడికి ఫోన్ చేయవద్దని. మీరంతా ఎంతవరకు కలిసి ఉంటారో నేను చూస్తాను రా. గొడవ అయితే విడిపోవడానికి మేమేమైనా లవర్స్ అనుకున్నారా? దోస్తునురా. మేము ఉన్నా లేకుండా మా దోస్తు ఎప్పటికి ఇలాగ ఉంటుంది. నైట్ న్యూ ఇయర్ కదా, ప్లాన్ ఏంటి? బీర్లు డ్రింక్స్ నేను అరేంజ్ చేస్తాను. ఫుడ్ నేను అరేంజ్ చేస్తా. మిగిలినవి నేను అరేంజ్ చేస్తాను లేరా. ఇప్పుడే కదా కలిసి వచ్చాను నిన్ను, అప్పుడు గుర్తుకొస్తాను బేబీ. ఇంటి దగ్గర ఎవరు లేరు బేబీ, రావచ్చు కదా. నీతో కలిసి న్యూ ఇయర్ చేసుకోవాలని అలా సరదాగా. బేబీ ఈ రోజు 31st. ఈ రోజు నీ దగ్గరికి నేను వచ్చాను అనుకో, రేపటి నుండి నేను ఉండను. అరే బండా వచ్చి కూర్చోరా. ఎప్పుడు అమ్మాయిలతో నాకు కాస్త మాతో కూడా టైం స్పెండ్ చేయి. ఓకే డార్లింగ్, గుడ్ నైట్. బ్రో, మీరంటే నాకు ప్రాణం. కాకపోతే మా లవర్ ఇంట్లో ఎవరు లేరంట. దానికంటే మీరెక్కు బ్రో. మచ్చా వెళ్ళి ఫుడ్ తెచ్చు. అరే బండా ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారా మీరు? ఏముంది బ్రో, చాలా సింపుల్ లాజిక్. తను మాట్లాడింది అనుకో నేను వింటుంటాను, నేను మాట్లాడాను అనుకో తను వింటుంటుంది. ఇలా సెకండ్ నిమిషాలు అవుతాయి, నిమిషాలు గంటలు అవుతాయి, గంటలు రోజులు అవుతాయి బ్రో. ఇన్ని రోజులు బట్టి ప్రేమ అంటే చాలా గొప్పది అనుకున్నాను. ఈ రోజు తెలిసింది డొల్లని. రే ఆపండి రా మీ సోదే. పర్వాలేదు మచ్చా, ఇది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. ఈ సంవత్సరమైన మంచి జాబ్ సంపాదించాలి మామ, లేకపోతే నా బతికంతే. అవును మామ, ఈసారి ఖచ్చితంగా కొట్టాల్సిందే. రే మాటలు కదరా, వీళ్ళంత త్వరగా సెటిల్ అవ్వండి. అరే మచ్చా, న్యూ ఇయర్ కి ఇంకా 5 minutes ఉంది, పదండి అంతా రెడీ చేయాలి. 5, 4, 3, 2, 1 హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ మార్నింగ్ మచ్చా. మచ్చా, నాకు ఒక హెల్ప్ చేస్తావా? రేపు నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్తావా? తప్పకుండా మచ్చా, నువ్వు అడగల ఋషి. నువ్వు చిటికి ఇస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. మచ్చలే లేరా, రాలేగు. మచ్చా మన వాళ్ళు వేసినట్టున్నారు, పద వెళ్దాం. సంవత్సరమైన అమ్మాయిల విషయంలో కొద్దిగా ఆపు. మచ్చా వీడికి వాటించి వస్తున్నాయి. రే, టైం అవుతుంది కదరా, కొంచెం సైడ్ బయలుదేరండి. దయచేసి ఆ అమ్మాయికి కాల్ చేయకరా. ఏమైంది మచ్చా? మైల్ చేస్తానన్నారా? మచ్చా, ట్రిప్ ప్లాన్ చేయొచ్చు కదా. మచ్చా ట్రిప్ ఉందంట్రా. సరే అయితే మచ్చా, మరి ఎక్కడికి వెళ్దాం? మన స్పాట్కి వెళ్ళిపోదాం.
ర్యాంక్ చేస్తున్నాడా మరా? వీడి గురించి తెలిసిందే కదా. మచ్చా ఒక ఫోటో తీ. మేము లేకుండా మీరు అలా ఫోటో తీసుకుంటారా? ప్రేమ ఎదిరిపోయింది. ఫోటో బాగా రావాలి మచ్చా. మచ్చా ఫోటో బాగా తీరా. రాకేష్ నువ్వు కూడా రా. భయ్యా ఇలా రా, ఒక ఫోటో తీయు. గైస్ ఎండ చాలా ఎక్కువగా ఉంది, రిలాక్స్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్తారండి. రాకీ వెదర్ బాగుందో, మంచి సాంగ్ ప్లే చేయి. రుక్కు రుక్కు రుక్కుమని రమణ సుగణమని రబ్బా రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా రబ్బా రుక్కు రుక్కు రుక్కుమని రమణి సుగుణమని రబ్బా రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా రబ్బా పిల్లాడి కృష్ణుడి తరలి రమ్మని తయారుగున్నది వారబా అలాంటి ముచ్చట మరొకట రెడీగా ఉందిరా వారబా రుక్కు రుక్కు రుక్కుమిణి హో రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా రబ్బా చక్క 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 రథమును తెమ్మని రబ్బా రబ్బా. అరే టైం అవుతుందిరా, రూమ్కి వెళ్ళండి రా. మీరు వెళ్ళండి రా, వీడి నేను కలిసి వస్తాను. మచ్చ కొంచెం తల తిరుగుతున్నట్టుంది. రిషి రిషి లే రిషి.
ప్రాణం మా ప్రాణం నువ్వేరా. నువ్వే లేకున్నా మా జీవితం శూన్యం లేరా. ఏది ఏమైనా నువ్వే మాతో ఉండాలిరా. సార్ పేషెంట్ ఫోన్ తీసుకోండి. రిషికి యాక్సిడెంట్ అయిందిరా మామ. రుషికొండ హాస్పిటల్లో ఉన్నాం. లైవ్ లొకేషన్ పెడతాం, త్వరగా వచ్చాను రా. హే మచ్చా, శ్యామ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, రారా. బ్రో, శ్యామలా ఉన్నాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఆడికి ఏం కాదురా, మనందరం ఉన్నాం వాడికి. రే, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. ముందు వాటర్ తాగరా మచ్చా. రే, కొంచెం కూల్ అవ్వు. నా వాళ్ళు కావలేదు, వాళ్ళ చూడలేకపోతున్నాను. అందరికీ ధైర్యం చెప్పవలసి నువ్వేలా అయిపోతే ఎలా మావా? నీ లైఫ్లో నువ్వు ఒక్క నన్ను కాపాడగలవా? మరి నువ్వురా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవును, నాకు పిచ్చి పెట్టిందిరా. నేను నీకు పిచ్చిలో కనిపించాను కదా. అసలు వాడి ట్రిప్ ఎందుకు వేసాడు మీకు ఏమైనా తెలిసారా? మీ అందరి దృష్టిలో సరదాగా గడిపి ఒక ట్రిప్ అనుకున్నారు కదరా. అసలు మన ఊరు నుండి భీమిలి వరకు, అది కూడా బీచ్ వైపు. అది చూసి కూడా మీకు డౌట్ రాలేదురా? ఇదేంటో మీకు తెలిసారా? దీన్ని జాయినింగ్ లెటర్ అంటారు. ఇదంతా ఎప్పుడు జరిగింది మచ్చా? మీకు గుర్తుందా? న్యూ ఇయర్ పార్టీ రోజు ఉదయాన్నే వాడు నాకు చెప్పాడు. ఏ మచ్చ ఒంటరిగా కూర్చున్నావు? ఈ సముద్రాన్ని ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అవును మచ్చ, ఈ సముద్రం నువ్వు వచ్చినా నేను వచ్చినా ఒకేలాగా అలలు వస్తాయి. అవును మచ్చా, ఈ సముద్రానికి కోపం వచ్చినప్పుడు వీడి చెడ్డోడు వీడి మంచోడని చూడకుండా అందరినీ తీసుకుపోద్ది. ఏ మచ్చ అలా మాట్లాడుతున్నావు? నిజం చెప్తానా, నీకు గుర్తుందా? అక్కడి వరకు ఎందుకు, మన ఊరే తీసుకుందాం. 5 సంవత్సరాల క్రితం జాలారపాలెంలో జరిగిన సంఘటన గుర్తుందా నీకు? చేపల వేటకు వెళ్ళిన ఓ ఫ్యామిలీ మొత్తం కనిపించకుండా పోయింది. కడపాలెంలో 1 బోటు, కొండపాలెంలో 2 బోట్లు, పెద్ద ఊర్లో 1 బోటు.
ఇప్పటి వరకు మనుషుల్లోనూ పడవలో ఏమయ్యాయో ఎవ్వరికి కూడా తెలియదు. అవును నిజమే మచ్చా, కానీ మనం ఏం చేయగలం? ఇలాంటివి విని బాధపడటం తప్ప. చూడు మచ్చా, మనం ప్రకృతి విపత్తిని ఎప్పుడు ఆపలేం, కానీ అవి రావడానికి ముందే మనం తెలుసుకోవడానికి నేను ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాను. నువ్వు సూపర్ మచ్చా, కానీ నీ వల్ల అవుతుందా? అవుతుంది మచ్చా, నా దగ్గర టాలెంట్ ఉంది కానీ మనీ లేదు. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. దీనివల్ల న్యూ టాలెంట్ని ఎక్కువగా గుర్తించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఏపీఐ సైట్లో అప్లై చేసి ఎగ్జామ్ కూడా అయిపోయింది. 3 డేస్లో ఇంటర్వ్యూ కూడా ఉంది, కాల్ లెటర్ కూడా వచ్చేసింది. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే సముద్రంలో వేటకెళ్లే వాళ్ళని సగం వరకు కాపాడవచ్చు. మచ్చా నాకు ఒక డౌట్, ఏపీఎస్సీ సంస్థ అంటే ఏమిటి? అది నీకు ఎలా చెప్పాలి? పెట్రోల్ వెహికల్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కనిపెట్టారు కదా, ఆ సంస్థ. మచ్చా నాకు హెల్ప్ చేస్తావా? అడిగి మచ్చా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు తోడుగా వస్తావా? అది కూడా అడగల రిషి. దానికంటే ముందు నన్ను సముద్రం లోపలికి తీసుకెళ్తావా? తప్పకుండా మచ్చా, నువ్వు అడగాల రిషి. నువ్వు చిటికేస్తే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. మచ్చా మన వాళ్ళు వేసినట్టున్నారు, పద వెళ్దాం. మచ్చా, మన ఊళ్ళో ఒక 150 మైళ్ళ సముద్రంలో వేటకెళ్ళినప్పుడు ఎటు చూసినా సముద్రమే ఉంటుంది. అలాంటప్పుడు మన ఊళ్ళో ఒడ్డుని చేరుకోవడానికి ఒకే ఒక మార్గం, ఈ ఫ్లోటింగ్. చాలా నర్వస్గా ఉంది మచ్చా. కంగారు పడక మచ్చా, ఎక్కువగా ఆలోచించద్దు. నీ మైండ్కి ఏది అనిపిస్తే అదే ఇంటర్వ్యూలో అటెండ్ చేయి. నేను వచ్చే వరకు ఉంటావా? ఓకే మచ్చా, అలాగే. మచ్చా ఒకసారి లారా. ఏ? కూల్గా ఉండు. సరే మచ్చా. ఓకే చూద్దాం. మైక్ మొన్న ఏమైంది సార్? కంపెనీ వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ కోసం మాట్లాడాం కదా, దానికోసం వాళ్ళు ఏమైనా చెప్పారా? లేదు సార్. ఒకసారి దానికోసం వాళ్ళతో మాట్లాడు. ఓకే సార్. ఓకే, ఐ కాల్ యూ లేటర్. కమ్ హియర్. Rishi Kumar. Is your father fisherman? ఎస్ సార్. Rishi, what about our idea? ఇఫ్ యూ గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. Oh, yes. Please go ahead. థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ ఒకసారి మీ ల్యాప్టాప్ ఇస్తారా? Sure. సార్ ప్రాజెక్ట్ కోసం ఒక వీడియో బైట్ చేశాను, చూడండి సార్. సార్ దిస్ ఇస్ ద ఇంజన్. దీని హార్స్ పవర్ 1500. నార్మల్ ఇంజన్ 1000 మాత్రమే ఉంటుంది.
దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ సార్. లుక్ ఎట్ రిసి, ప్లాన్ అంతా ఓకే, బట్ నిన్ను ఎలా నమ్మేది? ఏదైనా వస్తువులు డివైజులు డెవలప్ చేయడానికి అందరూ ఒప్పుకుంటారు, ఒక మనిషి ఆలోచన ఎందుకు ఒప్పుకోరు సార్? సార్, నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. నేను పుట్టకముందు మా ఊర్లో వాళ్ళంతా 2 మాడలుగా ఉండే దుక్కలను ఒకటికే చేసి సముద్ర వేటకి వెళ్ళి జీవనం సాగించేవాళ్ళు. అలా కొన్నాళ్ళకి పడవలు వచ్చాయి, ఆ తర్వాత ఫైబర్ బోట్లు వచ్చాయి, అలా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా బోట్ల మీద సముద్రంలోనికి వెళ్ళి గంటలు తరబడి ఉంటున్నారు. రానున్న రోజుల్లో వారం లేదా 2 వారాలు సముద్రంలో ఉండిపోయిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అదే సార్ ఈ డివైస్ కొనుక్కోవడానికి కారణం. వెల్ డన్ రిసి, వెల్ డన్. ఇదంతా ఎవరి కోసం? మా నాన్నగారి కోసం సార్. మా నాన్న చిన్నప్పటి నుండి సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నారు సార్. ఒక మా నాన్నే కాదు, మా నాన్నలాంటి నాన్నలు ఎంతో మంది సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నారు. అంతా ఓకే, కానీ ఆ గడ్డ మందికి అలా పెంచావు? వర్క్ ప్రెజర్ సార్. ఓకే రిసి, నవ్ వీ కెన్ గో. ఐ విల్ సెండ్ టు ఈమెయిల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైంది మచ్చా? మెయిల్ చేస్తానన్నారు రా. ఇంత జరిగేటప్పుడు మాతో ఒకసారి చెప్పాలనిపించలేదురా? ఎలా చెప్పమంటావురా? వీడు ఉన్నాడంటే రోజుకో కొడతేస్తాడు. నువ్వు ఉన్నావంటే ఫోన్ పెట్టుకుని ఎక్కడ ఉంటావో తెలియదు. ఆ నాగేష్ కూడా ఉన్నాడంటే ఉండాలేనట్టే. వాడు బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియక నాతో చెప్పుకున్నాడు రా. సరే మచ్చా, అయిందేది అయిపోయింది. వాడెక్కడో ఉన్నాడు, ఇలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. తెల్లారితే పేపర్లలో టీవీలలో మన ఊరి పేరు దద్దరు వెళ్ళిపోద్ది. అరే రాకీ, నువ్వు బెండితి, నువ్వు రారా. పేపర్ పేపర్ రిషి పేషెంట్ తాలూకు మనుషులు తీసుకురా. రిషి తాలికి మీరే కదా డాక్టర్ గారు రమ్మంటున్నారు. రిషి పేరెంట్స్ ఎవరో రాలేదా? పర్లేదు చెప్పండి, రిషి మా ఫ్రెండే. పేషెంట్కి చెవుల నుంచి బ్లడ్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాము. కట్టడానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే తప్ప మేమేం చెప్పలేం. పర్వాలేదు డాక్టర్ గారు, ఎంఆర్ఐ స్కాన్ చేయండి. ఎంత డబ్బు అయినా సరే మేము భరిస్తాం. ఎంఆర్ఐ స్కానింగ్లో బ్లడ్ గన్ క్లాట్ అయితే పేషెంట్ షేప్ లీక్ అయితే మన ప్రయత్నం మనం చేద్దాం. మీ ప్రయత్నం మీరు చేయండి సార్. ప్రజెంట్ పేషెంట్కి మెడిసిన్ తీసుకురండి. ఓకే సార్. వెల్కమ్ టు గూగుల్ టీవీ న్యూస్. నేను మీ వైకే. ఇప్పుడైందిన తాజా వార్త. ఇతగాడు పేరు రిషికుమార్. పుట్టు పెరిగిందంతా ఉడుమడక విలేజ్. అక్కడ ప్రజలు సముద్రం మీదకి వెళ్లి చేపల వేట చేసి జీవనం సాగిస్తుంటారు. వారు క్షేమంగా తిరిగి రావాలనేసి రిషికుమార్ ఎలక్ట్రికల్ ఇంజిన్ అండ్ జీపీఎస్ ట్రాక్ ను కనిపెట్టాడు. దీంతో ఆ గ్రామ ప్రజలందరూ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. సరైన కొడుకుని కన్నా బాబాయ్. ఏమయ్యా, వాడు ఏమైనా తప్పు చేశాడా? లేదు బాబాయ్, మన రిషి సముద్రం మీద వేటకు వెళ్ళిన వాళ్ళ కోసం ఎలక్ట్రికల్ ఇంజిన్ జీపీఎస్ ట్రాకర్ని కనుక్కున్నాడు. అది చూసి మీకు చెబుదామని వచ్చాను. అవునా బాబు? వాడికంతా వాళ్ళ అమ్మ పోలికే వచ్చింది. ఆ దేవుడు వాడిని చల్లగా చూస్తే అదే చాలు. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే మన రిషికుమార్ వాళ్ళ ఫ్రెండ్స్తో భీమిలి బీచ్ రోడ్లో వస్తుండగా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. బీచ్ రోడ్లో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మనం చూడవచ్చు. ప్రజల కోసం జీపీఎస్ ట్రాకర్ మరియు ఎలక్ట్రికల్ ఇంజిన్ కనిపెట్టిన
కుమార్కి ఇలా జరగడం చాలా బాధాకర విషయం. డాడీ రిషి బాబాయ్కి యాక్సిడెంట్ జరిగింది, మన టీవీలో వచ్చింది. నువ్వేదో చూసుంటావు నాన్న. లేదు డాడీ, నేను చూసింది రిషి బాబాయ్. కావాలంటే నువ్వు రా. కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ తో భీమిలి బీచ్ రోడ్ లో వస్తుండగా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే మన రిషి కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ తో భీమిలి బీచ్ రోడ్ లో వస్తుండగా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. బీచ్ రోడ్ లో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మనం చూడవచ్చు. డాడీ ఏ అమ్మా, ఏం జరిగింది? నాకు వాడు కావాలి డాడీ. ఎవరమ్మా? రిషి కుమార్, వాడిని కాలేజ్ నుంచి లవ్ చేస్తున్నాను డాడీ. నువ్వు చెప్పేది ఇప్పుడు టీవీలో వస్తుంది ఆర్ఎస్ కుమారేనా? అవును డాడీ. ఓకే అమ్మా, ఏడవకు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, అంతే ఈ డాడీ చూసుకుంటాడు. హలో, రైజ్ హాస్పిటల్ చెప్పండి. ఏపీఐసి ఎండీని మాట్లాడుతున్నాను. మీ హాస్పిటల్లో రిసీ కండిషన్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే ఎంఆర్ఐ స్కానింగ్ చేశానండి. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. రిషి కుమార్ బాగా కావాల్సిన వ్యక్తి. మనీ డజంట్ మ్యాటర్. ట్రీట్మెంట్లో ఏ లోటు లేకుండా చూసుకోండి. అంతా ఓకేనండి. ఇప్పుడు సారీ బాబాయ్, రిషికి నా వల్ల ఇలా జరిగింది. వాడికి ఏమీ కాదురా, మీరందరూ ఉండగానా. ఎంఆర్ఐ స్కానింగ్ అయింది బాబాయ్, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. పేషెంట్కి స్పృహ వచ్చింది, డాక్టర్ గారు రమ్మన్నారు. నాన్న, నువ్వు బాధపడకు, నాకేమీ కాదు. ఎందుకంటే నా దోస్తుగాళ్ళు ఉన్నంత వరకు నాకేమీ కాదు. నాన్న రిషి రిషి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? రిషి, నీకో సర్ప్రైజ్. ఇప్పుడు ఎలా ఉంది రిషి? ఆరోగ్యం జాగ్రత్త రిషి. టేక్ కేర్, బాయ్. రిషి త్వరగా కోలుకో, వెంటనే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే అమ్మా రిషి, జాబ్ చూసుకోండి. నాన్న, మా దోస్తి కోసం ఒక మాట. దోస్తి అనేది ఒక సాధారణ బంధం కాదు నాన్న, అది యుద్ధ భూమిలో కలిసి పోరాడే ఒక రక్త సంబంధం. ఇదే మా కథ. మా అమ్మా నాన్నలకు నేను ఒకడినే. ఏ రోజు కూడా మా దోస్తుల వల్ల నాకు అలా అనిపించలేదు. చదరంగంలో రాజులను కాపాడడానికి బొట్టులున్నట్టే నన్ను రాజులా చూసుకోవడానికి బొట్టుల్లా మా దోస్తులున్నారు. ఏదేమైనా దోస్తులు, విడవకండి, విడిపోకండి. సముద్రం మీద వేటకి వెళ్ళిన ప్రతి మత్స్యకారుడికి ఈ లఘు చిత్రం అంకితం. అన్న, మీ అందరికీ ఒక విన్నపం. ప్రస్తుత కాలంలో మత్స్యకారుల ఫ్యామిలీలో వేటకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది.
పూర్వకాలంలో ఒక ఇంట్లో 3 కొడుకులుంటే 3 కూడా సముద్రం మీదకి వేటకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకడు సాఫ్ట్వేర్, మరొకడు రియల్ ఎస్టేట్, ఇంకొకడు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈసారి మీరు వేటకు వెళ్ళినప్పుడు మీతో పాటు మీ కొడుకుని కానీ, మీ కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరినైనా తీసుకువెళ్ళండి. వీలైతే నెలకొకసారి లేదా సంవత్సరానికి ఒకసారైనా మీతో పాటు సముద్రం మీదకు తీసుకొని వెళ్ళి మీరు పడ్డ కష్టాన్ని తెలియజేయండి. మన వారసత్వంగా వస్తున్న వృత్తిని భవిష్యత్తు తరాలకు ఇవ్వడం ఒక వరం, దానిని ఆపాలనుకోవడం ఒక శాపం. జీవితం బాగుండడం అంటే మనకు తెలిసిన దాన్ని వదిలేసి కొత్తది నేర్చుకోవడం కాదు, మనకు తెలిసిన దాన్ని నేర్చుకుంటూ కొత్తది నేర్చుకోమనడం. ప్రేమతో మీ సూరి.